అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. స్టార్టా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. నేను వి ఖాదర్ బాషా, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిని. అలాగే నా పక్కన హఫీజ్ ఖాన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మన మస్తాన్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ రూహుల్లా గారు. మేమంతా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మీకు అంతా తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ మైనార్టీ సంక్షేమానికి ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా యొక్క మేనిఫెస్టో 2 పేజీలదే. ఆ 2 పేజీల మేనిఫెస్టోని నేను ఖురాన్గా, బైబిల్గా, మళ్ళీ వచ్చి నేను భగవద్గీతగా ఆచరిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వాగ్దానం చేశారో ఆ 6 వాగ్దానాన్ని తూచా తప్పకుండా 2 సంవత్సరాలని పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాదని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకంతా తెలుసు, మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోజన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు. వాళ్ళు లేకపోతే మా నమాజీ పూర్తి కాదు. అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు అంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 8 నెలలు, మొత్తం కలుపుకుంటే 11 మంత్స్ నుంచి మనకేంటంటే ఇమాములకి 10,000, మోజన్లకి 5,000 జీతం ఇంతవరకు రావడం లేదు. కాబట్టి మేమంతా ఆల్ ముస్లిం సోదరులంతా ఇమాములంతా మనకు అప్రోచ్ అయ్యారు. మన ముఖ్యంగా మైనార్టీ వింగ్ని మన అప్రోచ్ అయిన తర్వాత మాకు జీతాలు రావడం లేదు, మాకేదో అరకొర జీతాలు వస్తాయి మీకంతా తెలుసు, కాబట్టి మాకు జీతాలు రావడం లేదు 11 మంత్స్ నుంచి మొరపెట్టుకున్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా స్టేట్ వైడ్గా అంటే ఓన్లీ మన విజయవాడలో కాకుండా, మన ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా మొత్తం స్టేట్ వైడ్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం జరుగుతూ ఉంది. కలిసి వాళ్ళకి పిటిషన్ ఇచ్చి, అయ్యా కూటమి ప్రభుత్వానికి మన ఈ యొక్క మా పిటిషన్లు మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ మీద అడగండి, ముఖ్యంగా మోజన్లకి ఓర్ ఇమాములకి జీతాలు ఇవ్వాలని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులు ఆలోచించాలా. మీరు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఏమంటే వక్ఫ్ బిల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అగెనిస్ట్గా బిల్లు వేస్తానని అగెనిస్ట్గా వేశారు కూడా. ఎందుకంటే పార్లమెంటులో మన ఏంటంటే లోక్సభలో మళ్ళీ వచ్చి రాజ్యసభలో అగెనిస్ట్గా ఓటేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇఫ్తార్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నేను వక్ఫ్ బిల్లుకి అగెనిస్ట్గా ఓటేస్తున్నారు, కానీ అక్కడ పోయిన తర్వాత ఫేవర్గా వక్ఫ్ బోర్డుకి ఫేవర్ వేశారు. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనించాలా. ముఖ్యంగా మైనార్టీ ఎంబడి ఇంతకుముందు ఉన్నది వాళ్ళ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు అల్హమ్దుల్లా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ వెన్నట్టు ఉన్నారని చెప్పి తెలుపుకుంటూ ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరపు నుంచి ఒక నిరసన, అలాగే మెమోరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు, మోజన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇవ్వాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము మళ్ళీ ఎలక్షన్కి పోవడం జరిగింది. ఈరోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే 11 నెలల ఆనరేరియం అంటే గౌరవ వేతనము ఈరోజు పెండింగ్ ఉంది. దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి 90 కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది. అంటే 90 కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఇవ్వడం లేదు. కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పడంలో గాను, అబద్ధాలు చెప్పడంలో గాను ఆయనకు మించిన మనిషే లేడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా చేస్తారా తెలియదు, కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో ఆ స్కీమ్ని కూడా మీరు నడిపించలేకపోతున్నారు, డబ్బులు కేటాయించలేకపోతున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు.
వాళ్ళు పాపము మసీద్లో ఉండే ఇమాంలు మోజన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డుకు రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సూటిగా అడుగుతున్నాం, మీరు ఇమాం మోజన్లకు ఎప్పుడు చెల్లిస్తారు 11 నెలల ఆనరేరియం అని చెప్పి. అలాగే మీరు మసీద్లకు 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు, కొత్త స్కీమ్ అది, దానికి ఇంకా స్టార్టే కాలేదు. అలాగే మీరు వడ్డీ లేని రుణాలు అని చెప్పినారు, మళ్ళీ ఇంకా ఎన్నో హామీలు ఇచ్చినారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు ఇస్తున్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే వక్ఫ్ బోర్డులో గురించి అయితే వక్ఫ్ బిల్కి దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి మళ్ళీ దానికి సానుకూలంగా ఓటేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులకు ప్రతి వక్ఫ్ ఆస్తిని ఇబ్బందికరమైన పరిస్థితిలో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో రాజ్యసభలో పార్టీ ఓటు వ్యతిరేకంగా వేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా సుప్రీంకోర్టులో కూడా కేసు పార్టీ తరఫు నుంచి కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మేము కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కోరుకునే పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ హామీలు మీరు ఇచ్చినారో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలి. అలాగే ఈ ఇమాం మోజన్లకు ఈ 1 నెల లోపలనే మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.